ప్రత్యేకంగా చెప్పాలంటే ముస్లిం మతము ఏదైనా కూడాను అందులో ఉండే విశేషం, అందులో ఉండే సారాంశం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందులో ప్రత్యేకించి ఈ రంజాన్ మాసంలో ఒక మనిషి ఒక దాని మీద కఠోరమైన నిర్ణయంతో ఎలా తన మనస్సుని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన బాడీని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన ఆలోచనని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన జీహ్వని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనే విషయాన్ని మనకి భగవంతుడు ఈ విధంగా మనకి నేర్పిస్తున్నాడు. ఇది చాలా అమూల్యమైన విషయం అండి. మన మనిషి మీద, మన మనసు మీద కంట్రోల్ ఉంటే మన జీవితంలో మనకి కంట్రోల్ ఉన్నట్టు. ఇంతేకాకుండా మనము ఆనందంగా ఉండటమే కాదు, మనము తినటమే కాదు, మనము సంపాదించుకున్న దానిలో 10 మందికి కూడాను కొంత భాగము వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి దానం ఇవ్వాలి. అదే విధంగా చూసుకుంటే అలాగే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి, భోజనం ఇవ్వాలి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, లేదు ఇంకొక రకమైనగా దానం చేసి వాళ్ళకి, పేదవాళ్ళకి, ఎవరికైతే లేని వాళ్ళకి దానం చేయాలి అని ఇటువంటి ఎంతో విశిష్టమైన క్వాలిటీస్ని మనకి జీవితంలో అందజేసే ఇటువంటి ఈ రంజాన్ మాసము నాకైతే ప్రత్యేకించి చాలా విశేషంగా మనిషి నేర్చుకోదగ్గ విషయాలన్నీ కూడాను మతము మనకి నేర్పిస్తుంది. మతం అంటే వేరే విధంగా కాదండి, మనలోని మనసుని, మనల్ని ఎలా ఉండాలి అనేది నేర్పించటమే మతంలో చెప్పే విషయము. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా అందరితో కలిసి ముస్లిం సోదరీమణులతో కలిపి ఇఫ్తార్ విందులో పాల్గొనటం నాకు ఎంతో ఆనందమైన విషయము. నారాయణ గారు కూడాను కులం మతం అతీతంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి కూడాను వారికి కావలసిన సహాయం అయి ఉండొచ్చు, చేయదగిన పనులు కానీ చేయాలి, కుల మతాలకి అతీతంగా ఉండాలి అని నారాయణ గారు కూడా ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. అదే రకంగా తను చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈరోజు ఇంకొకసారి రంజాన్ మాసంకి సంబంధించి ప్రతి ఒక్క ముస్లిం సోదరీమణులందరికీ నా తరపున హృదయపూర్వకమైన రంజాన్ శుభాకాంక్షలు.